ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవని దళిత బహుజన శ్రామిక యూనియన్ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు అన్నారు. దళిత బహుజన శ్రామిక యూనియన్ దళిత ఆర్థిక అధికార ఆందోళన సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై దళిత బహుజన శ్రామిక యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్లో అంకెలు ఎక్కువ, సంక్షేమం తక్కువ అని చిట్టిబాబు అన్నారు. ఎస్టీలకు 8,160 కోట్లు కేటాయించి అందులో అత్యధిక భాగం సాధారణ పథకాలకిచ్చి ఎస్సీ ఎస్టీలకు నేరుగా ఉపయోగపడే పథకాలకు కేటాయింపులు తగ్గించారని ఆరోపించారు. ఆర్థిక అభివృద్ధికి నిర్దిష్ట చర్యలు తీసుకుని బడ్జెట్ కేటాయింపులు సవరించాలని దళితులు డిమాండ్ చేశారు. 3,22,359 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3,22,359 కోట్లలో ఈ అంచనా బడ్జెట్లో వాస్తవానికి డెవలప్మెంట్ బడ్జెట్ ఎంత అనేది ఈ బడ్జెట్ డాక్యుమెంట్లు ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. సో ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో బ్రీఫ్ బడ్జెట్లో కానీ ఆర్థిక శాఖ మంత్రి స్పీచ్లో కానీ లేదు అనుకుంటే అవుట్కమ్ బడ్జెట్లో కానీ టోటల్ డెవలప్మెంట్ కింద ఇస్తున్నామనే విషయాన్ని చెప్పకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ ఈ బడ్జెట్ మనం గమనిస్తే బీసీలకు ఇచ్చాము, ఎస్సీలకు ఇచ్చాము, ఎస్టీలకు ఇచ్చాము, రైతులకు 2,000 ఇచ్చాము, 2,000 ఇచ్చాము లెక్కలు మాత్రమే చెప్పారు. డెవలప్మెంట్ మొత్తం బడ్జెట్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు ప్రగతి పద్దు కింద అంటే అభివృద్ధి పథకాల కింద ఇన్ని అభివృద్ధి పథకాలు ఇచ్చాము, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాము, వాటన్నిటికీ ఇంత మొత్తం అవుతుందనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంది. అది నీతి ఆయోగ్ గైడ్ లైన్స్, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. రెండోది మనం పరిగణలోకి తీసుకుంటే ఎస్సీలకి చాలామంది చెప్తూ ఉన్నారు డబ్బులు ఎక్కువ ఇచ్చారు, అధికం కేటాయించారని. వాస్తవానికి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి డబ్బులు 20,281 కోట్లు ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకేమో 8,160 కోట్లు ఇచ్చారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరానికి 18,000 కోట్లు ఇచ్చారు, ఈ సంవత్సరం ఏమో 20,000 కోట్లు పెంచారు. అంటే సుమారు 1,500 కోట్లు నామాత్రంగా పెంచారే తప్ప అదనంగా కానీ భారీగా కానీ ఎస్సీ సంక్షేమానికి ఇవ్వడం లేదు. ఇచ్చిన దాంట్లో కూడా ఇచ్చిన 20,281 కోట్లు మనం గమనిస్తే 7,610 కోట్లు మాత్రమే ఎస్సీలకు నేరుగా ఉపయోగపడే పథకాలకు ఇచ్చారు. అంటే కుటుంబానికి కానీ వ్యక్తికి కానీ ఆవాసానికి లేదా హ్యాబిటేషన్కి కానీ ఉపయోగపడే స్కీము. అంటే 20,281 కోట్లలో 7 కోట్లు మాత్రమే నేరు